తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే అందరికీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి సబితా హాజరయ్యారు. మెజారిటీతో గెలిపించి కాసాని గొంతు పార్లమెంట్లో వినిపించేలా చూడాలని సబితా కోరారు. కేసీఆర్ పాలనలో పేదలకు అనేకమైన సంక్షేమ పథకాలు అందాయన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పార్లమెంట్ అభ్యర్థి 90 కులాలను ఏకం చేసిన మహానేత ఈరోజు గెలవబోయే మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, బసవేశ్వర మహారాజ్ కి, బసవేశ్వర మహారాజ్ కి. ఎలక్షన్ కన్నా ముందు ఏమన్నాడు, తెచ్చుకోండి ఆ 2 లక్షలు నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖున నేను మాఫీ చేస్తాను అన్నాడా లేదా? తెచ్చుకోకపోతే కష్టమైతుంది, 20 తెచ్చుకోండి, తెచ్చుకుంటే నేను రాగానే చేస్తాను. డిసెంబర్ 9 వాయే, జనవరి వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వాయే, మే కూడా వాయే. ఇప్పుడు ఏమంటున్నాడు మా ఆగస్టు 15 నాడు అనే ఊరుకుంటున్నాడా? 7 పోతాడు, ఒట్లు పెడతా ఉన్నాడు. ఏ గుడి ఏ ఊరికి పోతే ఆ ఊరు యాదగిరి గుట్ట పోయిండు, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు, ఖమ్మం పోయిండు, రామనాథ్ మీద ఒట్టు, భద్రేశ్వరుడు ఉన్నాడు. భద్రేశ్వరుడు అనుకుంటున్నాడంట ఈ ఆగస్టు 15 దాకా మా ఊరికి రాకపోతే బాగుండు, నా మీద కూడా ఒట్టేస్తాడేమో అంటున్నాడంటే. అప్పటిదాకా అన్ని ఎలక్షన్లు అయిపోతాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి, తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అయిపోతాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఇక అప్పుడు చూసుకుందాంలే, నేను ఉంటే కదా అనుకుంటున్నట్టున్నాడు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క రౌండ్ రియాల్తున్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా మరి 4 నెలల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు. దానికి దీనికి ఉన్నటువంటి పోలికలు ఏంటో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు కానీ, బిజినెస్ మెన్ కానీ, అదేవిధంగా వ్యాపారులకు కానీ అన్ని విధాల ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందుబాటులో ఉండి మంచి జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆయన చేసినటువంటి సేవలే 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా నీరు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, శాంతి ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పుకుంటూ పోయినా తక్కువనే. మిత్రులారా, ఇవన్నీ కూడా పూర్తిగా తప్పక పాటించినటువంటి వ్యక్తి మహానుభావుడు కె చంద్రశేఖరరావు గారు.